హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం రామ్ చరణ్ పెద్ద మూవీకి వచ్చాము. మూవీ అయిపోయిన తర్వాత మీకు రివ్యూ చెప్తాను, ఇక్కడే చెప్తాను, రెడీగా ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పెద్ద మూవీ చూసి రావడం జరిగింది. ఇప్పుడు దాకా రామ్ చరణ్ మూవీస్లో మీకు ఏమిష్టం? ఒకటి రంగస్థలమా, లేదంటే మగధీర, లేదా ఆరెంజా, ఇంకేదైనా. కానీ ఒక్కసారి మీరు పెద్ద మూవీ చూసారంటే మీకు పెద్ద తప్ప, పెద్దలో రామ్ చరణ్ అన్న చేసిన పర్ఫార్మెన్స్ తప్ప ఇప్పుడు వచ్చి ఇంకేది గుర్తుండదు. కానీ వేరే లెవెల్లో బుచ్చిబాబు, నువ్వు రెండో మూవీకి ఈ రేంజ్లో తీసావంటే మామూలు విషయం కాదు. కానీ రామ్ చరణ్ అన్న డెడికేషన్కి, యాక్టింగ్కి అది బాబు యాక్సప్ అనమాట. నాకే చాలా చోట్ల తెలియకుండా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో అంత ఎమోషనల్గా, అంత డెప్త్గా కనెక్ట్ అయిపోయిన మూవీ అయితే నేనైతే చూడలేదు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ కనీసం మీ మైండ్లోంచి పోవడానికి 2-3 రోజులన్నా పడుతుంది. నాకైతే అసలు ఇప్పటికీ ఒక రకమైన చాలా ఇదిగా ఉందన్నమాట. గౌస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. అయ్యి బాబాయ్, అసలు చాలా ఆలోచింపజేస్తుంది. అంత బాగుంది కథ కూడా. అసలు ఈ మధ్యకాలంలో అంత కథ పరంగా వెళ్ళిన మూవీస్ ఏది లేదు. ఏదో ఫైట్లు పెట్టేసాం ఇష్టం వచ్చినట్టు, అలా ఏదో పెడితే చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా బుచ్చిబాబు అలా డైవర్ట్ అవ్వాల. కథకి ఏదైతే అవసరమో అంతవరకు తీసాడు. కానీ వేరే లెవెల్లో ఉంది మూవీ. ఇప్పుడే అర్జెంటుగా ఫ్యామిలీతో బుక్ చేసుకోండి. మొత్తం అందరూ వెళ్ళండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మూవీని. థ్యాంక్ యూ బుచ్చిబాబు. రామ్ చరణ్ ఈ లెవెల్లో చూపించావంటే నువ్వు మామూలుడు కాదు. రామ్ చరణ్ అన్న, నీకు ఫ్యాన్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. కానీ ఇప్పుడు దీని తర్వాత నీకు భక్తుండే అయిపోయినయ్యా. అసలు అంత బాగా చేసావు.